ఈరోజు చాలా సింపుల్గా చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే ఒక సూపర్ టేస్టీగా ఉండే రెసిపీ చేయబోతున్నానండి. అది కూడా కేవలం ఇంట్లో ఉండే 2-3 ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. అలాగే తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు మైదా తీసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇందులో ఫస్ట్ మనము 1 కప్పు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఇలాగ ఉండాలండి, దోస పిండి లాగా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. పైన నల్ల చెక్క అంతా తీసేసుకొని నేను తురుముకున్నానండి. మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో మనము 3 టేబుల్ స్పూన్లు చక్కెర వేసుకోవాలి. మీకు స్వీట్ ఎంత కావాలో అంత చక్కెర వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. స్వీట్ అనేది ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కాస్త హీటు లో ఫ్లేమ్లోనే ఉండాలండి. దోశ పెనం అనేది ఎక్కువ హీట్గా ఉండకూడదు. ఒక గంటి పిండి వేసుకొని ఇలా చిన్న దోశలాగా చేసుకోవాలి. సిమ్లో ఉంచుకోవాలండి. చూడండి, కాస్త బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనము ఇట్లా తిప్పుకోవాలి. ఇప్పుడు కూడా సిమ్లోనే ఉంచుకోవాలండి. ఇప్పుడు మనము ఈ స్టఫింగ్ని ఇలా పెట్టేసుకోవాలి. పచ్చి కొబ్బరి చక్కెర వేసి మిక్స్ చేసాం కదా, అది ఇందులో పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము ఇలా కాస్త ప్రెస్ చేసామంటే బాగా అంటుకుపోతుందండి జిగురులాగా. ఇలా బాగా అంటుకుపోయిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని తిప్పుకొని దీనిపైన కాస్త నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. ఇది చాలా పాతకాలం నాటి వంటకం అండి. చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. ఇంటికి చుట్టాలు వచ్చినా, అలాగే పిల్లలు ఏదన్నా తినాలన్నా, అలాగే వినాయక చవితికి కూడా చేసుకోవచ్చండి. ఈ రెసిపీ అయితే వినాయకుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. 2 వైపులు కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఇలా తిప్పుతూ మనం ఫ్రై చేసుకోవాలండి. మీరు కొబ్బరితో పాటు కాస్త బాదం, జీడిపప్పు కూడా సన్నగా పొడి చేసుకొని కూడా వేసుకోవచ్చండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. మిగతాన్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుందాము. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. లోపలంతా కూడా జ్యూసీగా ఉంటుందండి. ఇందులో మనం చక్కెర, పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి బాగా మెల్ట్ అయిపోతుందండి. చక్కెర అంతా కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. కమ్మగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. మీకు నచ్చింది కదా, అయితే తప్పక ట్రై చేయండి. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.